ఎంజాయ్ చేశా. జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్కి సిద్ధంగా ఉన్నా. చేసుకోమని కూడా చెప్తున్నా. ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళు కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు. మీరు నిర్ణయించేది, మీరు అనుకునేది పార్షియల్. మా మీద కక్ష కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అంబటరాంబ మీద కక్ష. రోజు మాట్లాడుతున్నాడనేగా, మీ బండారం బయట పెడుతున్నాడనేగా, దేనికి భయపడలేదనేగా. అంతకన్నా ఏముంది చెప్పండి నాకు. నేను ఎంత అవినీతి పరుణ్ణి అనుకుంటున్నారు ప్రజలు. నా సత్యనపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని. భయపడకపోగా ఉంటే ఒకేసారి చేస్తాం, ఒకేసారి జైలుకి వెళ్తాం, సిద్ధం. మళ్ళా చెప్తున్నా, మీ ద్వారా లోకేష్కి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా డీఫాక్టోగా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్. ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నామేమో, ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నామేమో. అన్నిటికీ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని కూడా లోకేష్, ప్రధానంగా లోకేషే ఇది పని. చంద్రబాబుది కాదు. చంద్రబాబు అదొక టైప్ మనిషి. తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు. ఇతను ఎవనైనా లోపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు. ఎన్ని ఎర్ర బుక్కు, రెడ్ బుక్కు, ఈ బుక్కులు చాలా చూసాం. నీ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్కి, నీ అరెస్ట్కి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారో విజిలెన్స్ అన్ని ఫాల్సే నాకు తెలుసు, నా ప్రజలకు తెలుసు. నేను ఓడిపోవచ్చు, కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు, మనసుకు తెలుసు. నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను. వాళ్ళని అడగండి. జగనన్న కాలనీలో నేను కక్కుర్తి పడ్డానా? ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ కట్టగట్టి వేస్తున్నారు. కోడి పందేలా, పేకాట్లా నేను ఆడించానా? ఎప్పుడైనా చూసారా మీరు పత్రికల్లో? సత్యనపల్లి ఎప్పుడైనా కోడి పందెం జరిగిందా? పేకాట జరిగిందా ఎప్పుడైనా నేను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు? కానీ పేకాటను కోడి పందేలు ఆడించాను డబ్బులు తీసుకుని. మీ ఇష్టం చేయడం కథలు వెళ్తున్నారు, అల్లుకోండి. ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు.